కాండము 3వ అధ్యాయము 7 నుండి 10 వచనాల్లో ఉన్నటువంటి ఆ మాటల్లో మనం గమనిస్తే, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో పెట్టిన మొర దేవుడు విని దిగి వచ్చి ఉన్నాడట. మోషే గారిని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తాం. ఇదిగో నా ప్రజలైన ఇశ్రాయేలు పెట్టు మొర నేను విని ఉన్నాను. వారి పరిపాలకులు వారిని పెడుతున్న హింసను నేను చూచి ఉన్నాను. వారిని విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను అన్న మాటని మనం చూస్తాము. ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెరలో ఉండి హింసకు గురవుతున్నప్పుడు, వారు ఎదగకుండా వారి శత్రువు చేత అణచబడుతున్నప్పుడు, వారిని తెలియని రీతిగా అంతకంత 4 అంతలు చేస్తూ లక్షలాది మందిగా విస్తరింపచేసి లక్షలాది కాలుబలమును ఐగుప్తు చెర నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమైన కానాను దేశానికి నడిపించినటువంటి దేవుడు, పరలోకానికి సాదృశ్యమైనటువంటి సస్యశ్యామలమైనటువంటి దేశానికి నడిపించిన దేవుడు, క్రీస్తు అనుచరులుగా, క్రైస్తవులుగా, క్రీస్తును అనుసరిస్తున్న వారిగా ఉంటూ, క్రీస్తు కొరకై హింసను నొందుతూ, క్రీస్తు కొరకై హేళన పడుతూ, క్రీస్తు కొరకై సమర్పణ కలిగి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, ఆయన నిన్ను నన్ను మనలను విడిచిపెడతాడా?